ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీట్ల కేటాయింపులో శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, మదనపల్లి అభ్యర్థుల ప్రకటనలో చంద్రబాబు జాప్యం చేస్తున్నారు. సీనియర్లకు షాక్ ఇచ్చారు. తంబలపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్కు చంద్రబాబు మొండి చేయి చూపించారు. తంబలపల్లె నియోజకవర్గంలో జయచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చారు. టికెట్ రాకపోవడంతో అనుచర వర్గంతో భేటయ్యారు మాజీ ఎమ్మెల్యే శంకర్. అలాగే టికెట్లు ఆశించిన మరో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ, ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే శ్రీకాళహస్తి సీటు విషయంలో చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. దీంతో బొజ్జల సుధీర్ రెడ్డి వర్గం అలకబూనింది. తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి టీడీపీ నేతలు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నట్టు వారందరికీ కూడా మొండి చేయి చూపించినట్లుగా ఈ యొక్క లిస్టు బట్టి అర్థమవుతోంది. దీనిపై ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు ఏమంటున్నారు? సిద్ధు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీట్ల కేటాయింపు విషయంలో సీనియర్ నాయకుల కుటుంబాలకు సంబంధించి సీట్ల కేటాయింపు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వివక్షత చూపుతున్నారంటూ సీనియర్ పార్టీ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అలకబుంతున్నారు. ప్రధానంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నటువంటి యొక్క బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి సంబంధించి ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడి నుంచి సీటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ యొక్క సీటు కేటాయింపు విషయంలో తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం పట్ల ఆయన ఒకంత అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మరొక వైపు సీటు ఆశిస్తుండడంతో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ సీట్లు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సీటు విషయంలో ఎస్సీవీ నాయుడు, ఇటు బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న నేపథ్యంలో ఒకంత ఈ సీటు కేటాయింపు పట్ల దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. మరోవైపు చిత్తూరు హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి సీటు ఆశించినటువంటి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబంతో పాటు టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశ్వర నాయుడు కుటుంబం నుంచి కూడా ఇక్కడ సీటు ఆశించారు. అయితే సీటు కేటాయింపులో 3 నెలలు ముందుగా వచ్చినటువంటి గురజాలకు సంబంధించి గురజాల మోహన్ అని చెప్పి అతనికి జగన్మోహన్ అనే వ్యక్తికి ఇక్కడ సీటు కేటాయించారు. ఈ నేపథ్యంలో సీనియర్గా ఉన్నటువంటి నేతలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొదటి నుంచి పార్టీని కష్టపడి ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కాదని ఈరోజు గురజాల జగన్మోహన్కు సీటు ఎలా కేటాయిస్తారంటూ సీనియర్ టీడీపీ నేతలంతా కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తంబలపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్కు కాదని జయచంద్రారెడ్డికి ఇక్కడ సీటు కేటాయించారు. ఇక్కడ మరో మాజీ ఎమ్మెల్యే కుటుంబం ఏదైతే ఇటు ప్రవీణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీదేవమ్మ ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని అట్టు పెట్టుకున్నటువంటి కుటుంబం. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలను కాదని, ఇటు శంకర్ మాజీ ఎమ్మెల్యేని కాదని ఇక్కడ మరొక కొత్త వ్యక్తికి జయచంద్రారెడ్డికి సీటు కేటాయించడం పట్ల ఇక్కడ సీనియర్ పార్టీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉంది. వారంతా కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ యొక్క రాజకీయ భవిష్యత్తు పైన శంకర్ మరికొద్ది సేపట్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తూ ఉంటే సీట్ల కేటాయింపులో కొంత ముఖ్యమైన సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ విఎం థామస్ అనే వ్యక్తికి నేర చరిత్ర ఉంది. అతను 2017లో చెన్నైలో ఏదైతే చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ నడుపుతూ ఉన్నారో ఒక డాక్టర్ రమ్య అనే వ్యక్తి మహిళ పైన ఈ యొక్క థామస్ మర్డర్ అటెంప్ట్ చేసినట్టుగా ఉంది. అతని పైన కేసు కూడా నమోదైంది. నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి జీడి నెల్లూరు టికెట్ ఎలా కేటాయిస్తారు అంటూ ఇక్కడ టీడీపీకి సంబంధించిన సీనియర్ పార్టీ నాయకులంతా కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వచ్చినటువంటి వ్యక్తికి ఇక్కడ అకస్మాత్తుగా సీటు కేటాయించడం పట్ల జీడి నెల్లూరులో ఉన్నటువంటి సీనియర్ టీడీపీ నేతలంతా కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.